హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 2026 అలాగే 27 బడ్జెట్‌లో పెన్షనర్లకు, సీనియర్ సిటిజన్లకు షాక్ కలిగించేలా 3 భారీ శుభవార్తలు చెప్పిన మన సీఎం రేవంత్ రెడ్డి గారు. మరి ఆ శుభవార్తలేంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీలో ఎవరైనా నా వీడియోని గనక మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీరు మరిన్ని విషయాల గురించైతే తెలుసుకోవచ్చు. ఈ 2026, 27కు సంబంధించిన బడ్జెట్‌నైతే బట్టి విక్రమార్క గారు శాసనసభలో అయితే ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఈ బడ్జెట్‌లో మన తెలంగాణలో ఉన్న 45 లక్షల పెన్షనర్లకు, అలాగే సీనియర్ సిటిజన్లకు మరిన్ని ఎన్నో కొత్త పథకాలని, అలాగే వీరికి ఎంతో సదుపాయాన్ని కల్పించాలని వీరు చర్చించడం అయితే జరిగింది. పెన్షనర్లకు, సీనియర్ సిటిజన్లకైతే ఫస్ట్‌ది వైద్య సదుపాయం. వీరికి మెరుగైన వైద్య సదుపాయము కల్పించాలని ఈ బడ్జెట్‌లో బట్టి విక్రమార్క గారులైతే చర్చించడం జరిగింది. వీరికి ఎలాంటి ఆరోగ్య ఇబ్బందులు వచ్చినా కూడా వీరు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఉండేలా హాస్పిటళ్లలో వైద్య సదుపాయాలు కల్పించగల చర్యలు తీసుకుంటామని ఈ బడ్జెట్‌లో అయితే ప్రస్తావించడం జరిగింది బట్టి విక్రమార్క గారులు. అదేవిధంగా రెండోది చూసుకున్నట్లయితే ప్రజా సంక్షేమంలో సీనియర్ సిటిజన్లకు సహాయపడే విధంగా ప్రణాళికలు చేస్తున్నామని బట్టి విక్రమార్క గారులైతే ప్రస్తావించడం జరిగింది. అలాగే వీరికి బస్సులో రాయితీ. సీనియర్ సిటిజన్లు అలాగే పెన్షనర్లు తెలంగాణలో కానీ, ఏపీలలో కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా వీళ్ళు ప్రయాణం చేయడానికి వీరికి సీనియర్ సిటిజన్ కార్డును కల్పించి బస్సు ఛార్జీలలో రాయితీ కల్పిస్తామని ఈయనైతే వ్యక్తం చేయడం జరిగింది. అలాగే వీరికి రైల్వేలలో కూడా రాయితీ, రైల్వే ఛార్జీలలో కూడా వీరికి ఛార్జీలు తగ్గింపు చేయడం, అలాగే బ్యాంకులలో కూడా వీళ్ళకి ఎలాంటి హెల్త్ సంబంధిత ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు బ్యాంకులలో లోన్ కూడా వీరికి అందేలా చర్యలైతే తీసుకుంటున్నారు. అలాగే కొత్తగా 2 లక్షల పెన్షన్లను కూడా విడుదల చేయడం జరిగిందని బట్టి విక్రమార్క గారులైతే చెప్పడం జరిగింది. అలాగే వృద్ధులకేమో 2016 రూపాయల నుంచి 4016 రూపాయలకు, అలాగే దివ్యాంగులకేమో 4016 రూపాయల నుండి 6016 రూపాయలకు త్వరలోనే పెంచుతామని ఈయన వ్యక్తం చేయడం అయితే జరిగింది. 45 లక్షల పెన్షనర్లకు ఆర్థికంగా తోడు ఉండాలని ఈ 2026, 27 బడ్జెట్‌లో ప్రస్తావిస్తున్నామని ఈయన తెలపడం అయితే జరిగింది. నా వీడియోని గనక మీలో ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేసుకోండి. లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మన తెలంగాణలో ఉన్న 45 లక్షల పెన్షనర్లకు, అలాగే సీనియర్ సిటిజన్లకు చేరేలా మీరు మద్దతు చేసిన వారవుతారు. అలాగే కామెంట్ చేయండి. మీకు ఏవైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్ రూపంలో వ్యక్తం చేయండి. నేను మీ కామెంట్‌లకి తగు సమాధానాన్నయితే ఇస్తాను. అలాగే షేర్ చేయండి. మీ బంధుమిత్రులకి గానీ, మీ శ్రేయోభిలాషులకి గానీ ఈ వీడియోని షేర్ చేయడం ద్వారా 2026, 27 బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్లకు కలిగించిన కొత్త పథకాల గురించి, అలాగే ఇంకా ఎన్నో విషయాల గురించి వీరు తెలుసుకునేలా మీరు సహాయం చేసిన వారవుతారు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ని ఆన్‌లో ఉంచుకోవడం ద్వారా తెలంగాణలో జరిగే వార్తా విషయాల గురించి గానివ్వండి, లేదా ఆంధ్రప్రదేశ్‌లో జరిగే వార్తా విషయాల గురించి గానండి, ప్రపంచంలో ఏం జరుగుతుంది అని మీరు తెలుసుకోవాలనుకున్నా గానీ, లేదా ఇండియాలో ఏ రోజు ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలనుకున్నప్పుడు గానీ, నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే చేరడం జరుగుతుంది.